అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక ఇచ్చేయండి. హైదరాబాద్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి. ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి చేసుకోవాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళకి ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అందరికీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా మెడిసిన్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి. కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా చివరిగా గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్షాలు నీళ్ళంతా రోడ్ల మీదకి రావడం, దాంతో లోతట్టు ప్రాంతాలు కాలువలు మునగడం, మనం మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం, గతంలో నాగోళ్ళు ఎల్బీ నగర్ ప్రాంతంలో మనుషులు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను పోకుండా ఎక్కడైతే ప్రమాద స్థాయికి నీళ్లు చేయకుండా అక్కడ ట్రాఫిక్ ను ప్రజల్ని పోనీయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి. సిటీ ట్రాఫిక్ ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం. ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళు అందరూ కూడా వస్తారు. కాబట్టి రెగ్యులర్ పోలీసులు కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి. నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్, నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులరైజేషన్. కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ 3 కమిషనరేట్ల కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా దీంట్లో ఉండాలి. కంట్రోల్ రూమ్ లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏ ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి.